గురువుగారు, శ్రీరాముడికి భార్యా వియోగం కలగటానికి వెనుక 3 శాపాలు ఉన్నాయని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. ఏమిటా వృత్తాంతాలు? కార్యకారణ సంబంధం అని చెప్పి మనకి ఒక మాట ఉంది. అంటే ఇది జరగటానికి ఏదో ఒక కారణం అనేది ఉంటుంది అని. ఆయన భగవంతుడే, శ్రీరాముడు మహావిష్ణువే. కానీ దేవుడంతటి వాడు కూడా ఒక మానవుడి కింద జన్మించిన తర్వాత ఒక కార్యక్రమం జరుగుతోందంటే దీని వెనకాల ఒక కారణం ఉంటుంది. శ్రీరాముడంతటి వాడికి భార్యా వియోగం ఎందుకు సంభవించింది అనంటే దీనికి పెద్దవాళ్ళు 3 రకాలైనటువంటి శాపాలు శ్రీరాముడికి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. మొదటిది ఏంటంటే, ఇతను భృగు మహర్షి యొక్క శాపాన్ని శ్రీరామచంద్రమూర్తి పొందాడట. ఎందుకనంటే భృగు మహర్షి యొక్క భార్య ఈయన మహావిష్ణువుని విపరీతంగా పూజ చేసేది, భక్తి శ్రద్ధలతో పూజ చేసేది. చివరికి ఎంతటి కోరిక కోరిందంటే, నీలో నేను లీనమయ్యేటట్టు నాకు వరం ఇయ్యవయ్యా అంది మహావిష్ణువుని. భక్తురాలు కోరిన దాన్ని దేవుడు ఎందుకు కాదంటాడు? అలాగే అన్నాడు. ఆవిడని లీనం చేసుకున్నాడంటే ఆవిడ మరణించింది. మహర్షి తట్టుకోలేకపోయాడు. ఆవిడ కోరినా కూడా నువ్వు లీనం చేసుకుంటావా, నాకు నా భార్యను దూరం చేస్తావా, నీకు భార్యా వియోగం కలుగుగాక. పాపం దేవుడు తప్పేమీ లేదు, శాపం పెట్టాడు. గోలోకంలో ఉన్నటువంటి రాధ సుధాముడు అనేటువంటి వాణ్ణి జలంధరుడి కింద పుట్టమంది ఏదో కారణం చేత. ఆ జలంధరుడి యొక్క భార్య బృంద. ఈ జలంధరుడు విపరీతమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాడు, ఎవరి చేత చచ్చేటువంటి వాడు కాదు. కాకపోతే వాడికి ఒక చిన్న శాపం ఉంది. భార్య పాతివ్రత్యం గనక పోతే వాడు చనిపోతాడు. అప్పుడు మహావిష్ణువు ఏం చేస్తాడు? దేవతలందరూ ఆయన్నే శరణు వేడారు. ఈవిడ్ని యొక్క పాతివ్రత్యాన్ని పోగొట్టడానికి అంటే దగ్గరికి వెళ్ళి కూర్చొని స్పర్శ ఇలాంటివి చేశాడు. చేస్తున్నందువల్ల ఆవిడ పాతివ్రత్యం పోయింది. పోయినందువల్ల జలంధరుణ్ణి మహావిష్ణువు సంహరించగలిగాడు. అప్పుడు బృంద శాపం పెట్టింది, నీకు భార్యా వియోగం కలుగుగాక. మంచిదమ్మా, ఎలాగో ఒక ఆయన శాపం పెట్టాడు, ఇప్పుడు నువ్వు 2వ శాపం పెడుతున్నావు. ఇవన్నీ కూడా ఒక అవతారంలో నేను నెరవేర్చుకుంటాను, నేను లోకహితార్థం చేస్తున్నాను, వాటిని శిరసా వహిస్తానన్నాడు. ఇక 3వది వచ్చేసరికి ఈ నరసింహ అవతారంలో ఒక చిన్న బోయవాడు ఈయనకి భార్యా వియోగం కలుగ్గాక అని చెప్పి శాపం పెట్టాడట. మంచిది బాబు, దాన్ని కూడా నేను ఆమోదిస్తాను అని చెప్పి శ్రీరామచంద్రుడు అన్నాడు. ఇక్కడ మనకి అంటనే అనిపిస్తుంది, దేవుడంతటి వాడు ఈ మానవులు పెట్టినటువంటి మాటల్ని, తనకంటే తక్కువవారే కదమ్మా వీళ్ళందరూ పెట్టినటువంటి దాన్ని ఎందుకు శిరసా వహిస్తున్నాడంటే, లోకంలో ఒక నియమం ఉంది, ఆ నియమాన్ని అనుసరించి ఉండాలి. లోకంలో సజ్జనులు భగవంతుడి కంటే గొప్పవారు. పురాణం చెప్తాం. సజ్జనులు అంటే ఉత్తమోత్తమైనటువంటి సజ్జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడి కంటే గొప్పవారు. కాబట్టి వారి మాటల్ని భగవంతుడు కూడా శిరసా వహిస్తాడు. కాబట్టి లోకంలో మిగతా ఉన్నటువంటి మానవులారా, మీరు కూడా వారు చెప్పినటువంటి మాటల్ని శిరసా వహించండి. నా అంతటి వాడిని కూడా వారు చెప్పిన మాటలను శిరసా వహించి, ఇదిగో నా భార్యా వియోగానికి వారి యొక్క మాటల్ని నేను దాల్చాను అని భగవంతుడు చెప్పటానికి మాత్రమే ఈ 3 శాపాలని తలదాల్చాడు.